సర్వైకల్ స్పాండిలోసిస్ ఈ మెడ నొప్పి సమస్యని మేము 3 స్టేజెస్లో డివైడ్ చేస్తామన్నమాట. ఈరోజు మనం ఆ స్టేజెస్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ ఫస్ట్ స్టేజ్లో ఎవరికైతే ఈ మెడ నొప్పి అండ్ ఆర్ సర్వైకల్ స్పాండిలోసిస్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి బేసిక్గా ఎర్లీ స్టేజెస్లో ఎర్లీగా సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి. ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి జస్ట్ మెడలో నొప్పి ఉండడము, అండ్ ఈ చెవు చుట్టుపక్కల నొప్పి ఉండడము, దవడ కింద నొప్పి ఉండడము, లేదంటే ఈ మజిల్స్ అనేది స్టిఫ్నెస్ అవ్వడము. ఇవన్నీ కూడా ఇది కూడా ఎప్పుడు ఉంటుందంటే ఎక్కువగా మొబైల్ చూసినప్పుడు, లేదా కంప్యూటర్ చూసినప్పుడు, లేదా ఒకటే పొజిషన్లో టీవీ ఎక్కువసేపు చూసినప్పుడు, అలాంటి కండిషన్స్లో మాత్రమే మనకు ఈ ఎర్లీ సైన్స్ కనిపిస్తాయి. ఈ యొక్క లక్షణాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి దీనిది నర్వ్ ఇరిటేషన్ స్టేజ్ అనేసి అంటాం అన్నమాట. సో ఈ స్టేజ్లో ముందు ఫస్ట్ స్టేజ్ కన్నా ఈ స్టేజ్లో నొప్పి అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది. మెడలో నొప్పి ఉంటుంది, దాంతోపాటు భుజంలో ఈ చెయ్యంత లాగడము, అండ్ ఈ వేలల్లో గ్రిప్ లేకపోవడం, తిమ్మిర్లుగా అనిపించడం, మంటలుగా అనిపించడము. ఈ సెకండ్ స్టేజ్ ఏదైతే నర్వ్ ఇరిటేషన్ స్టేజ్ అనేది ఏంటంటే ఈ మెడ నొప్పి దాంట్లో ఏమైందంటే డిస్క్ బల్జ్ అయ్యి పక్కనున్న నరం పైన ఆ డిస్క్ చుట్టుపక్కల ఉండే నరాల పైన ఒత్తిడి పడుతుందన్నమాట. సో దీని కారణంగా ఇప్పుడు నేను ఈ సెకండ్ స్టేజ్లో నేను ఇందాక చెప్పిన లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో థర్డ్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే మెడ నొప్పి ఉంటుంది, దాంతోపాటు కళ్ళు తిరగడం ఉంటుంది, వాంతులు అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కూడా లైక్ మెడ నొప్పి, చేయి లాగడము, తిమ్మిర్లు, మంటలు, దాంతోపాటు బ్యాలెన్స్ అవుట్ అయిపోవడం, నడుస్తూ తూగినట్టు అనిపించడము, కళ్ళు ఎక్కువగా తిరగడము, వీక్గా అనిపించడం, ఈ చెయ్యి అంతా వాలిపోయినట్టు అయిపోవడం, ఎలాంటి బరువులు ఎత్తకపోవడం, అంటే ఈ చేతిలో గ్రిప్ అనేది తగ్గిపోవడం, ఇలాంటి సిమ్టమ్ అనేది మనకు థర్డ్ స్టేజ్లో కనిపిస్తుంది అన్నమాట. సో ఫస్ట్ 2 స్టేజెస్లో మనం ఆక్యుపంక్చర్ ద్వారా చాలా అద్భుతంగా మనం ట్రీట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఈ 3 స్టేజెస్లో కూడా మంచి ప్రోగ్రెస్ ఉంటుందన్నమాట. బట్ ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఎర్లీ స్టేజెస్ అన్నమాట. దీంట్లో ఏంటంటే మనం కొన్ని రోజుల్లోనే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అదే థర్డ్ స్టేజ్ కొంచెం టైం తీసుకుంటుంది అది కంట్రోల్ అవ్వడానికి. సో ఆక్యుపంక్చర్ ఎలా చేస్తాము, చిన్న నిడిల్స్ ఉంటాయి. సో ఆ నిడిల్స్ని ఏం చేస్తామంటే ఇప్పుడు ఇలా ఈ మెరిడియన్స్ అంటమాట, ఇవన్నీ కూడా మీకు ఈ బొమ్మలో కనిపించే అన్నీ కూడా మెరిడియన్స్. సో ఈ స్పాండిలోసిస్ సంబంధించిన కొన్ని స్పెషల్ పాయింట్స్ ఉంటాయి. దాంట్లో ఆక్యుపంక్చర్ నిడిల్ని ఇన్సర్ట్ చేసి ఒక చిన్న స్టిమ్యులేషన్ చేస్తాము. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన టైట్నెస్, ఆ మజిల్స్ టైట్నెస్ తగ్గుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబిలిటీ పెరుగుతుంది, అండ్ మనకు ఎండార్ఫిన్ అనే హార్మోన్స్ సెక్రేట్ అవుతాయి. దాంతోపాటు ఈ నర్వ్ పైన పడే ఆ కంప్రెషన్ తగ్గుతుంది. సో దీని ద్వారా మీ యొక్క పెయిన్ నుంచి మీరు బయటపడవచ్చు.